జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సినీ పరిశ్రమ పెద్ద ఎత్తున ఆయనకి మద్దతు తెలుపుతుంది. మెగా కుటుంబం నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఆయనకి మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభాస్ ఫ్యామిలీ కూడా పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతూ ఉంది. రానున్న ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అనేటువంటి మెసేజ్లు ఫోన్లు నాకు వస్తున్నాయి అంటూ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అలాగే ప్రభాస్ కుటుంబం కూడా ఇప్పుడు జనసేనానికి మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో అక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. జగదేవ్ గారితో మాట్లాడదాం. జగదేవ్ గారు హాయ్ అండి. హలో అండి. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? ప్రభాస్ గారి పేరు ప్రస్తుతం తీసుకొచ్చారు, కానీ అంటే ఆయనైతే ఎక్కడ ఏం మాట్లాడలేదు. కానీ ఎక్కువగా ఈ సామాజిక వర్గం చెందిన రాజులు సామాజిక వర్గానికి కానీ కాపు సామాజిక వర్గం చెందిన నాయకులు కానీ నేతలు కానీ ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉన్నారని మనం చాలా సందర్భాల్లో చూసాం, వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ విషయంలో కానీ. అయితే ఎప్పుడైతే పిఠాపురము అలాగే నర్సాపురము ఇవన్నీ ఉండి భీమవరం ఈ అన్ని నియోజకవర్గాలు కూడా ఐదర్ లోక్సభ కానీ అసెంబ్లీకి సంబంధించి కానీ ఆ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈసారి 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఈసారి 1,00,000 మెజార్టీతోనే గెలిచే అవకాశం ఉంది. 1,00,000 కాకపోయినా వరస్ట్గా 60,000 నుంచి 70,000 మెజార్టీతోనే గెలుస్తారు అనేదిగా ఒక రకమైన గాలి వీస్తుంది. అయితే ఇక్కడ ఎవరెవరు సపోర్టు కాదనేది చాలా రోజులుగా జరుగుతున్న చర్చనీయాంశం. అంటే చిరంజీవి గారు కూడా ఒకనొక సందర్భంలో వస్తారని, ఆయన తమ్ముడికి సపోర్టుగా ఉన్నారని, అంటే ఆయన కుటుంబ సభ్యుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన సపోర్ట్ ఇవ్వకపోయినా సపోర్ట్ ఉన్నట్టే. ఆయన ఇక్కడ ఓటు హక్కు లేకపోయి ఉండొచ్చు, కానీ ఆంధ్రాలో ఒకవేళ ఓటు హక్కు ఉంటే ఖచ్చితంగా తమ్ముడికే వేస్తారు. వేరే వాళ్ళకి అక్కడ బ్రహ్మదేవుడు వచ్చి కూర్చున్నా ఆయన వేయడు, అంతే కదా. ఎవరు కుటుంబ సభ్యుల ప్రాధాన్యత ఇస్తారు. దానికి తగ్గట్టుగానే ఇవాళ రామ్ చరణ్ లాంటి వ్యక్తులు కూడా వెళ్ళినట్టున్నారు. అలాగే సాయి ధరమ్ తేజ్ కానీ అలాగే మన వరుణ్ తేజ్ వీళ్ళందరూ కూడా వెళ్ళారు పబ్లిసిటీ కోసం. అయితే ఇప్పుడు మిగతా నాయకుల పరిస్థితి ఏంటి, ఇండస్ట్రీలో మిగతా హీరోల పరిస్థితి ఏంటి అంటే, చిరంజీవి అనే వ్యక్తి ఇండస్ట్రీలో నాకు తెలిసి అన్డిక్లేర్డ్ పెద్దగా ఉన్నారు. ఆయన ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు ఎలాగైతే ఇండస్ట్రీ పెద్దగా ఈ ఇండస్ట్రీలో ఏ సమస్యలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సినిమాలు ఎక్కడికక్కడ ఆగిపోయినా ఈయన పిలిచి ఆయన ఒక పంచాయతీ నిర్వహించి సెటిల్ చేసి మళ్ళీ సజావుగా సాగేలాగా మళ్ళీ సినిమాల నిర్మాణం కొనసాగేలాగా సెటిల్ చేసేవారు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఎవరు గడప తొక్కుతున్నారా అంటే మెగాస్టార్ గారు గడపే తొక్కుతున్నారు. మొన్న వైసీపీ ప్రభుత్వం టికెట్లు రేట్లు తగ్గించే విషయంలో కూడా అందరూ మూకుమ్మడిగా ఇంక్లూడింగ్ మెగాస్టార్ గారి ఇంటికి వెళ్ళారు. ప్రొడ్యూసర్లు అందరూ వెళ్ళి ఏంటి ప్రొడ్యూసర్ ఛాంబర్ కానీ లేదంటే మా అసోసియేషన్ వాళ్ళని వెళ్ళి ఇట్లా ఉంది, మనం ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలవాలి అంటే చిరంజీవి గారు దాంతోపాటు ఆ రోజు ప్రభాస్ మహేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా వెళ్ళారు కదా. వెళ్ళి కలిసి వచ్చారు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి. అంటే ఇండైరెక్ట్ గా ఎక్కడా నేను పెద్దలని చెప్పుకోలేదు, కానీ ఆయన ఇండస్ట్రీ పెద్దగా ఉన్నమాట వాస్తవం. సో అన్ని సమస్యలు తీర్చున్నారు. సో అటువంటి వ్యక్తి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఆయన వెనకున్న ఇండస్ట్రీ కూడా ఆబ్వియస్లీ ఇంచుమించు 70 to 80% పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్గా ఉంటారని నా అభిప్రాయం. అయితే ఇక్కడ ప్రభాస్ గారి విషయంకి వచ్చేసరికి ఒక ఇండస్ట్రీలో ఉండే ఒక హీరోగా, ఆయన తోటి హీరోగా, పైగా కృష్ణరాజు గారి ఫ్యామిలీకి కానీ మెగాస్టార్ గారి ఫ్యామిలీకి కానీ ఉండే ర్యాపో కారణంగా, అంటే ఒకప్పుడు ఒకే ఊరికి చెందిన వాళ్ళు కాబట్టి మా ఊరు ఓడరా, మా జిల్లా ఓడరా అని ఫీలింగ్స్ ఉంటాయి కదా, ప్రాంతీయ అభిమానాలు. సో ఆ పరంగా కూడా మంచి ఇవి ఉన్నాయి. ఎందుకంటే గతంలో చిరంజీవి గారు పిఆర్పి పెట్టినప్పుడు కూడా కృష్ణరాజు గారు పిఆర్పి తరఫున పోటీ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా కృష్ణరాజు గారు అఫ్ కోర్స్ దురదృష్టవశాత్తు మన మధ్య లేరు, కానీ సతీమణి ఆవిడ శ్యామలాదేవి గారు కూడా జనసేన తరపున కానీ బీజేపీ తరపున కానీ పోటీ చెయ్యొచ్చు అని ఒక 3-4 కిందట కొన్ని రకాల వార్తలు వినిపించాయి, మీకు గుర్తుందో లేదో. బట్ ఆవిడకి ఎవరు అడిగితే ప్రస్తుత పరిస్థితిలో ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదమ్మన్నట్టు కూడా చెప్పారు. బట్ ఆవిడ ఆ ప్రాంత వ్యక్తి చెందిన వ్యక్తిగానో లేదంటే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగానో లేదంటే మంచి మనిషి అనే ఉద్దేశంతోనూ పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మద్దతు తెలుపుతారు. పైగా ఆ సామాజిక వర్గం మెండుగా ఉండే ఆ ప్రాంతం నుంచి ఖచ్చితంగా RRR గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇటువంటి వ్యక్తులందరికీ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఆవిడ బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు, దాంట్లో తప్పేమీ లేదు, ఆవిడ ఇష్టం అది. పైగా
ఈ ఆవిడకి వచ్చే మెసేజ్లే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ చర్చించే అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నడుస్తున్నా కూడా ఎక్కువగా బెట్టింగ్లు నడిచేది కూడా ఒకటి మంగళగిరి మీద, రెండోది పిఠాపురం మీద. మేబీ ఒకటి పిఠాపురం మీద, రెండు మంగళగిరి మీద. ఈ రెండింటి మీద భారీ స్థాయిలో బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో గెలుస్తారు, లేదు పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. లోకేష్ గారు ఎంత మెజార్టీతో గెలుస్తారు, లేదు లోకేష్ గారు డిపాజిట్లు రావు. ఇలాగే రకరకాలుగా దీని మీద బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయి. అంటే ఎక్కడైతే ఎక్కువగా బెట్టింగ్లు నడిచి ఈ స్థాయిలో మాట్లాడుకుంటున్నారో అది ఖచ్చితంగా నాకు తెలిసి సగం గెలిచేసినట్టే వాళ్ళు ఇప్పటికే, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ. సో అటువంటి పవన్ కళ్యాణ్ గారికి అంత ఇమేజు, ఆ క్లీన్ ఇమేజు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా కాబట్టి ఆబ్వియస్లీ ఆవిడ కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి, పైగా కృష్ణరాజు గారు హతీమణి కాబట్టి సో ఆ పరంగా ఆవిడ ఫేవర్గా సపోర్ట్గా మాట్లాడుండొచ్చు. అది చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది బయటికి మాట్లాడలేకపోయినా లోపల మాత్రం చాలా ఒక ఇంప్రెషన్ అయితే ఉంది. ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళు ఎవరు పిలవలే కాబట్టి స్థానిక నాయకులు మీరు వస్తే బాగుంటుందని అంటే జబర్దస్త్ ఆర్టిస్టులు అందరని కాదు, ఒక ప్రముఖంగా ఉండే ఎవరైతే ఫెమిలియర్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ షూటింగ్లు క్యాన్సిల్ చేసుకొని వాళ్ళ షూటింగ్ బ్రేక్ ఇచ్చి మరీ వెళ్ళి ఇవాళ ఊరు తిరుగుతూ ఆ నియోజకవర్గంలో క్యాన్వాసింగ్ చేస్తున్నారు. అదంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బొట్టు పెట్టి మీరు రండి అని అనక్కర్లే. అలాగే వచ్చిన వాళ్ళకి అవమానపరిచేలా కాదు, వచ్చి చేసినందుకు వాళ్ళందరితో కలిసి మాట్లాడడం, ఎట్లా ఉంది మీకెందుకు శ్రమ అంటే లేదు సార్ మీకోసం ఏమైనా చేస్తామని చాలా మంది ఓపెన్ గా. ఇప్పుడు మీరు వాళ్ళు సుధీర్, గెటప్ సీను, ఆది, ఆ తర్వాత కిరాక్ ఆర్పి, వీళ్ళందరూ కూడా ఒకవైపు మీడియాలో ప్రెస్ మీట్లు పెడుతూ ఒకవైపు జనాలలో తిరుగుతూ పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా గెలిపించుకోవాలి, ఇలా ప్రశ్నించే వ్యక్తిని గెలిపించుకుంటే మనందరికీ మంచిదండం. ఇప్పుడు ఆవిడ ప్రభాస్ గారు పెద్దమ్మ గారు స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆబ్వియస్లీ కుటుంబ పెద్దగా ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు, అంతే కదా. కృష్ణరాజు గారు పెద్దనాన్న, ఈవిడ పెద్దమ్మ. కృష్ణరాజు గారు లేరు కాబట్టి ఇప్పుడు పెద్దమ్మ గారు స్టేట్మెంట్ ఇచ్చిందంటే కుటుంబం మొత్తం ఆవిడ వెనక ఉన్నట్టే. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి పిలిచి ఆ పార్టీకి విరాళంగా ఇచ్చి ఆశీర్వాదించి పంపించినప్పుడు తెలియకుండానే తనకు అవ్వకుండానే తన కుటుంబం అంతా తన వెంట ఉన్నట్టే కదా దాని అర్థం. సో ఇక్కడ కూడా మీరు అన్నట్టు ఆవిడ పెద్దమ్మ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ ప్రభాస్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉన్నట్టే. కాకపోతే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు కాబట్టి రేపొద్దున సినిమాలు ఇంపాక్ట్ పడితే ఆ ఇంపాక్ట్ ప్రొడ్యూసర్స్ మీద, డిస్ట్రిబ్యూటర్ల మీద, ఎగ్జిబిటర్స్ మీద పడుతుందే ఉద్దేశంతో జస్ట్ న్యూట్రల్గా ఉండిపోతారు. చిరంజీవి గారు కూడా క్యాన్వాసింగ్ వచ్చేవారేమో, మళ్ళీ ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు కాబట్టి దీనివల్ల మిగతా సినిమాలకు కూడా ఇంపాక్ట్ పడడం, మళ్ళీ ఏమైనా జరగడం, ఒక రకం వర్గం వాళ్ళే సినిమాకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కలెక్షన్స్ తగ్గిపోతాయి. సినిమాని సినిమాగానే చూడాలి. అక్కడ కూడా సినిమాని మళ్ళీ రాజకీయంగా ఉపయోగించి లేదు ఇది కూటమికి చెందిన సినిమా, లేదు ఇది వైసీపీకి చెందిన సినిమాగా విడదీయకూడదు, కళ ఎప్పుడు కళే అన్నట్టుగా ఆ ఉద్దేశంతోనే చిరంజీవి గారు కూడా క్యాన్వాసింగ్ రాలేదేమో. అందుకు ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, నేను తమ్ముడు ఎలాగో కుటుంబ సభ్యుడు కాబట్టి సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను, బట్ నేను క్యాన్వాసింగ్ ఎక్కడ వెళ్ళి నా స్థానం ఇదే, నేను ఇండస్ట్రీలోనే పరిమితమైన వ్యక్తిని అంటూనే వీడియో రిలీజ్ చేశారు తమ్ముడికి మద్దతుగా ఉండుండగా. సో ఇక్కడ ఈవిడ కూడా ఈ కుటుంబ పెద్దగా రిలీజ్ చేసిందంటే ఆబ్వియస్లీ ప్రభాస్ లాంటి వ్యక్తులు కూడా ఉన్నట్టే, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్లు ఉన్నారంటే ఇంకా చాలా మంది ఉన్నట్టే. కాబట్టి కొంతమంది ఓపెన్ అవుతారు, కొంతమంది ఓపెన్ అవ్వరు, అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.